హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కోర్సారా నుంచి ఫైనాన్షియల్ ఎయిడ్ ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఏమాత్రం డిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కోర్సారా ఓపెన్ చేయగానే మనకి మెయిల్తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో మీరు మీ అఫీషియల్ మెయిల్ అయితే ఇచ్చుకోండి, ఎందుకంటే ఆ నేమే మీకు సర్టిఫికెట్లో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన కోర్స్ని మీరు అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని సెర్చ్ చేసి చూపిస్తున్నాను. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నాకు చాలా ఇష్టం, ఇందులో కోడింగ్ ఉండదు. సో నాన్ ఐటీ వెళ్దాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని సెర్చ్ చేయగానే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో మీకు ఎందులో చేయాలనిపిస్తుందో కోర్సు అదైతే సెర్చ్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గూగుల్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫౌండేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఇందులో సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి ఆ గూగుల్ కంపెనీలోనే జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్. సో అందుకని చిన్న నమ్మకం. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు ఈ ప్రాజెక్ట్ గురించి ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటారు. అసలు ఏమేమి స్కిల్స్ వస్తాయి, ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, మాడ్యూల్స్లో ఏమేమి నేర్చుకుంటాం, ప్రతి డీటెయిల్స్ ఉంటాయన్నమాట. క్లియర్గా కోర్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఫైనాన్షియల్ ఎయిడ్ అప్రూవ్ చేసుకోండి, ఎందుకంటే మనకి లిమిటెడ్ ఉన్నాయి ఫైనాన్షియల్ ఎయిడ్స్. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ ఉంది ఈ కోర్స్కి. సో దాని మీద క్లిక్ చేయాలి. ఫైనాన్షియల్ ఎయిడ్ అప్లై చేసిన 15 డేస్కి ఇది అప్రూవ్ అవుతుందన్నమాట. ఇంతకు ముందంటే వెంటనే ఓపెన్ అయ్యేది, ఇప్పుడు అలా లేదు, యాప్ అప్డేట్ ఇచ్చేశారు. ఇక్కడ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంది కదా, ఏదో సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లా కాదు. ఇక్కడ జస్ట్ మన ఎడ్యుకేషన్ ఏంటి, మన ఇన్‌కమ్ ఎంత, ఏంటి అని అడుగుతుంది. మీరు మీ ఉన్న స్టేజ్ బట్టి ఇచ్చేసుకోండి. యాన్యువల్ ఇన్‌కమ్ స్టూడెంట్‌కైతే 0 ఉంటది కాబట్టి నేను ఇక్కడ 0 అయితే ఇచ్చేసాను. అండ్ కంట్రీ కరెన్సీ ఇండియన్ రూపీస్ పెట్టాను. ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ ఏంటి చూసుకొని పెట్టండి. నేనైతే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. వై ఆర్ యూ అప్లయింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఎయిడ్ అని అడిగింది. దీనికి 150 వర్డ్స్‌లో మనం ఆన్సర్ అయితే ఇవ్వాలి. అంతకన్నా ఒక్క వర్డ్ తక్కువ ఉన్న ఇది యాక్సెప్ట్ అయితే చేయదు. నేను ఆల్రెడీ ఇది కాపీ పేస్ట్ చేసేసుకున్నాను. ఇది కావాలంటే ఈ రిప్లై కావాలంటే నాకు కింద కమెంట్‌లో అడగండి. ఆల్రెడీ నేను కమెంట్‌లో ఇస్తాను. ఒకవేళ అది కాపీ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇన్‌స్టాలో మెసేజ్ చేసినా నేను మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ టైమ్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఈ కోర్స్‌కి అసలు ఎంత పే చేయగలరు అని అడుగుతుంది. నేనైతే ఏమీ పే చేయలేనని చెప్పేసి 0 పెట్టేసా. 0 పెట్టినా నో ప్రాబ్లమ్ అనమాట. ఈ కోర్స్ మీకు గోల్ రీచ్ అవ్వడానికి ఎలా యూజ్ అవుతుంది అని అడిగారు. సేమ్ ఆన్సర్ ఇచ్చేయండి, ఏం పర్వాలేదు. అండ్ ఇది కూడా 150 వర్డ్స్ ఉండాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఐ అగ్రీ టు ది టర్మ్స్ అబోవ్ అని ఉంది కదా, అది మీరు టైప్ చేయాలి. కీబోర్డ్ సజెషన్స్ ఇచ్చి ఆటో కరెక్ట్ చేస్తే ఎర్రర్ వచ్చేస్తది. ఇక్కడ నాకు చూసారా రెడ్ కలర్‌లో హైలైట్ అయింది, ఎందుకంటే నాకు కీబోర్డ్ ఆటో కరెక్ట్ చేసేసింది. సో అందువల్ల ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో మీరు కీబోర్డ్ హెల్ప్ లేకుండా మీరు టైప్ చేయండి. దాని తర్వాత ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఆ రెడ్ పోతదనమాట, మీ అంతట మీరు టైప్ చేస్తే. నెక్స్ట్ రివ్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేసామంటారని అడుగుతుంది. కన్ఫర్మ్ చేసేసి సబ్మిట్ చేసేయండి. ఫైనాన్షియల్ ఎయిడ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. 10 ఫైనాన్షియల్ ఎయిడ్స్ అంటే 10 అప్లై చేసుకోవచ్చు వరుసగా. ఒకటి యాక్సెప్ట్ అయితే ఇంకోటి ఓపెన్ అవుద్ది. ఒకటి యాక్సెప్ట్ అయితే ఇంకోటి ఓపెన్ అయిద్దనమాట. కోర్స్ కంప్లీట్ అయ్యాక మీకు సర్టిఫికేషన్ అయితే అలా వస్తుంది, సర్టిఫికేట్. అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్ కన్ఫర్మ్ అయిందా లేదా అని మనకి మెయిల్ కూడా వస్తుంది. నాకైతే 26కి అది రివ్యూ అయిపోతుంది అని చెప్పారు. సో ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్‌లో చెప్పండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.